నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. ఐటీసీ చొరవతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ప్రారంభించిన మంత్రి సీతక్క. ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. నాగరికతకు దూరంగా ఉన్న సిర్పూర్ నియోజకవర్గ కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేని మానిక్ పాటార్ గ్రామాన్ని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. కనీసం గ్రామంలో మౌలిక వసతులు లేకపోవడం, పిల్లలకు బడి ఉన్న ఉపాధ్యాయులు రోజు రాకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, తరతరాలుగా ఉంటున్న గోండు ఆదివాసీ బిడ్డలను టైగర్ కారిడార్ పేరుతో గ్రామం నుండి వేరొక చోటికి మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో గ్రామంలో ప్రచారానికి రాలేకపోయినా నాయకులు చేసిన ప్రచారం ద్వారా తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుగు ప్రయాణంలో స్వయంగా 10 కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ కొండ దిగుతూ గ్రామ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మారుమూల గ్రామంలో సైతం మిషన్ భగీరథ నీళ్లు అందించిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని కొనియాడారు. వాళ్ళు ఎగ్గొట్టిన మరి కళ్ళప్పగించి చూస్తున్న బ్యాంకులు ఈ పేద ప్రజలు అడిగిన 30,000 రూపాయలు 40,000 రూపాయలను కూడా ఇవ్వడం లేదు అని చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు. వీటి మీద కూడా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పోరాడబోతున్నది. ఇలాంటి ఎన్నో సమస్యల సమాహారంగా ఉన్న ఈ మానిక్ పటార్ను తప్పకుండా రాబోయే రోజుల్లో స్వయం సమృద్ధిగా బతికే మానిక్ పటార్గా తీర్చిదిద్దామని శపథం చేసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి పోయే మార్గం సరిగా లేదు, అందుకొరకే మేము కాలినడకనే కష్టమైనా కూడా మరి బయలుదేరి వెళ్తున్నాం మేమందరం కూడా కాకినాడ పట్టణానికి. సో ఈ విషయం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. తెలంగాణలో ఇలాంటి నాగరికతకు దూరంగా ఉండి అస్తవ్యస్తమైన దినదిన గండంగా బతుకుతున్న పల్లెలు వందలాది ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరి ప్రభుత్వం మాత్రం ఆదుకుంటున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. ఈ గ్రామానికి ఏ పెద్ద అధికారి కూడా ఎవరు రాలేదని చెప్పేసి కూడా మరి ఈ గ్రామ ప్రజలు చెప్పిండ్రు. మరి ఇవన్నీ సమస్యలు తీరాలంటే మరి ప్రభుత్వం వీరికి రావాలి. అంత వచ్చేదాకా, సమస్యలు తీర్చేదాకా మా పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగిస్తామని చెప్పి ప్రమాణం చేస్తూ మరొక్కసారి జై తెలంగాణ, జై కొమరం భీం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత మారుమూల అటవీ ప్రాంతానికి కూడా, ఇంత ఎత్తున ఉన్న అటవీ ప్రాంతానికి కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ వేసింది. మరి ఇలా గ్రామ ప్రజలందరూ కూడా అంత కొంత నీళ్లు తాగుతున్నారంటే ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ కేసీఆర్ గారు, వారి దార్శనికత. చూడండి, ఇక్కడ పుల్ల సంచారం తప్ప ఏం కనిపించదు. అలాంటి ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా పడ్డాయి. చాలా గొప్ప విషయం. మరి అలాంటి ఒక గొప్ప నాయకుని ఇలా తెలంగాణ కోల్పోయింది. ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లా బట్టిగూడ అడవిలో నక్సల్ శిక్షణ శిబిరం స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు శిక్షణ శిబిరంలో నిర్మాణం చేసిన స్మారక చిహ్నం కూల్చివేత. జిల్లా పోలీస్, సిఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో నక్సల్ శిక్షణ శిబిరం స్వాధీనం. భద్రతా బలగాలను చూసి పారిపోయిన మావోయిస్టులు. इस दीवार पे मारे नीचे गिर जाएगा पूरा। नहीं इससे ये दीवार गिरे तो गिर जाएगा। हम लोग गिर दो, दीवार गिर. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రిజిస్టర్ కార్యాలయ నిర్మాణ పనులను కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల కామారెడ్డి సబ్ రిజిస్టర్ మరియు కార్యాలయ సిబ్బంది స్టాంపు వెండర్లు తనని కలిశారని, స్వంత భవనం లేక పాత రాజంపేటలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరగటం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నామని, స్థానికంగా వచ్చే ఫిబ్రవరి నెలలో స్వంత భవనంలో రిజిస్టర్ ప్రక్రియ మొదలై ప్రజలకి ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని శానిటేషన్ వర్కర్, వాటర్ సెక్షన్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుందని, గత 4 సంవత్సరాల 6 నెలల నుండి PF, ESI పెండింగ్లో ఉండేదని, అట్టి విషయాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న 4,50,00,000 PF, ESI అన్ని క్లియర్ చేయడం జరిగిందని, ప్రతి నెల కార్మికుల వేతనం కొరకు ఇబ్బందులు పడవద్దు అనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లో పెట్టడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. నిత్యం ప్రతిరోజు పనిచేసే కార్మికులకు న్యాయం చేయడం జరిగిందని, అందుకే కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. మరి కామారెడ్డిలో మన శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా, వాటర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు, శానిటేషన్ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 4.5 years నుంచి కూడా ESI, EPF అనేది పెండింగ్ ఉండడంతో ఇప్పటివరకు కూడా 4.5 crores తోటి అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ గారి యొక్క సపోర్ట్ వల్ల ఈరోజు వాళ్ళ PF అండ్ ESI అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరిగింది. మరి వాళ్ళ కోసము మా పదవీ కాలం కూడా ఈ 27th రోజు ముగిస్తుంది కాబట్టి వాళ్ళకి మనము ముందుగానే ఈ నెల జీతము కరెక్ట్గా రావాలి అని చెప్పేసి 5 crores కూడా మనం వాళ్ళ కోసము అకౌంట్లో పెట్టడం జరిగింది. కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా ఎప్పుడు కూడా కార్మికుల కోసం కృషి చేస్తుంది, కార్మికులందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క కార్మికులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా నేడు పర్వతగిరి మండల పరిధిలోని దౌలత్ నగర్ గ్రామ ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు పాల్గొన్న. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరులేని పథకాలకు అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్న తరుణంలో సభలలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దీనిపై అర్హులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సాగు భూములకే రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతను ఇవ్వడం, భూమి లేకుండా ఉపాధి హామీ పని చేసుకునే నిరుపేదలకు
ఆర్థిక భరోసా ఇవ్వడం, గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు ఇవ్వడం లాంటి పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాలని కోరారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని దౌలత్ నగర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి గ్రామ ఎస్సీ కాలనీ ప్రజానీకం మా ఇళ్ల మధ్యలో నుంచి కరెంట్ లైన్ వెళ్తోంది అని చెప్పగా వాటిని పరిశీలించి వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వరమే ఈ విద్యుత్ లైన్లను తొలగించి వారిని ప్రజలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలని అధికారులను ఆదేశించారు. నమస్తే, గుడ్ మార్నింగ్. ఏం పేరండి? తిరుపతి గారు, నేను స్పీకర్ ఆన్ చేశాను. అందరు వింటున్నారు మన ప్రజలు. దట్ పర్టికులర్ ఇన్ ఎస్సీ కాలనీలో, దళిత కాలనీలో, దౌలత్ నగర్ గ్రామంలో, మా దళిత కాలనీలో ఏమైందంటే మన హై టెన్షన్ వైర్ 11 kV. సో దానికాడనే మనకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. అయితే మొన్న 2 సార్లు ఇవి గతంలో కూడా తెగినాయట లైన్లు. సో దీని పక్కకే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందట. దాన్ని కొంచెం ఒక 4 పోలు జరిపితే వీళ్ళకి థ్రెట్ పోతుంది. మీరు రేపు పొద్దున్నే ఎస్టిమేషన్ తీసుకొని ఇవాళ వీలైతే ఈ రోజన్నా లేకుంటే రేపన్నా నాకు తీసుకొని చెప్తే వీలైతే సీఎండీతో మాట్లాడతా. ఏమన్నా ఉంటే నేను కావాలంటే పోలు ఇస్తాను. నేనే కొనిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ కొంచెం ఇది నా పర్సనల్, ఇట్ ఈస్ మై పర్సనల్ వర్క్. Treat as a personal and please do come and today itself will take all the estimation and help me doing it. Okay? Thank you. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద ఐటీసీ చొరవతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టడం శుభపరిణామమని, ఇదే విధంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో చేపట్టే విధంగా తీర్మానాలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా చొరవ తీసుకుంటానని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పీర్జాదిగూడ బొడుప్పల్ కార్పొరేషన్ల మేయర్లు అమర్ సింగ్, తోటకూర అజయ్ యాదవ్, టీపీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ మీ యొక్క పీర్జాదిగూడ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ రీసైక్లింగ్ను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరింపచేసేందుకు, అట్లనే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా పెట్టి మా గ్రామ పంచాయతీలలో ఉండేటువంటి చెత్త చెదారాన్ని కూడా ఈ రకంగా రీసైక్లింగ్ చేయడానికి కూడా ఉపయోగపడే విధంగా మా అధికారులను కూడా ఒకసారి మీతో మీ కాంటాక్ట్ చేసి ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు అక్కడ కూడా ఇది ఎస్టాబ్లిష్ చేస్తే ఆ చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లాంట్ను, ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇలా రీసైక్లింగ్ చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా కొద్ది రోజులే ఉన్నా కూడా మీ గ్రామ మున్సిపాలిటీలలో తీర్మానాలు చేసి పెడితే వచ్చేటువంటి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎక్కడ ఆగదు. ఒకరు వస్తే ఇంకో ఆగాలని ఏం లేదు. కాబట్టి ఇంకొక మున్సిపాలిటీ చైర్మన్ వచ్చినా, ఇంకో కమిటీ వచ్చినా, పాత వాళ్ళు ఏం చేసిరు, ఏం తీర్మానాలు చేసిరు, అందులో పబ్లిక్ ఎంత ఉపయోగం ఉంది అని చూసుకొని వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అమర్ సింగ్ గారికి, వారి బృందానికి, మల్లారెడ్డి గారికి, మన వజ్రేష్ యాదవ్ గారికి, సుధీర్ అన్నకు, అందరికీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అతి పెద్ద సమస్య అందరినీ వేధించేది శుభ్రత. శుభ్రంగా ఉండాలి. కానీ మనం ఇంటి ముంగట వేసింది మళ్ళీ తీసుకుపోయి ఎక్కడ వేయాలి అంటే రోడ్ల మీద వేస్తారు.
ఆ రోడ్ల మీద తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ వేయాలి, మళ్ళీ ఎక్కడో కాడ ఊరు పక్కన ఇల్లు పక్కన వేస్తూ ఉన్నారు. అది మనం వదిలిందే మనకే పెను ప్రమాదం అవుతుంది. ఆ పీల్చే గాలి మరి అది భూమిలో పోయి ఆ వాటర్ను మొత్తం కూడా పొల్యూట్ చేయడము, ఎయిర్ వాటర్ రెండింటిని కూడా మరి కలుషితం చేయడంతో మరి వివిధ రకాల జబ్బులు కూడా వెంటాడుతూ ఉన్నాయి. అసలు గతంలో మనం ఎప్పుడు విని కనని ఎరగని జబ్బులు మనం ఇంత సిటీలలో ఉన్నా కూడా అంతే స్థాయిలో జబ్బులు కూడా వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మనం వదిలేటువంటి వ్యర్థాలు రోడ్ల మీద ఉండడం, లేదా భూమిలోకి వెళ్ళి దాన్ని మళ్ళీ వాటర్లో కలిసిపోయి అది మళ్ళీ ఇంకొక రూపంలో మనకు ఎఫెక్ట్ కావడం. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మరి ఇందాక మల్లారెడ్డి గారు అదేవిధంగా అమర్ సింగ్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఇదొక మంచి మోడల్, రాష్ట్రానికి ఆదర్శవంతమైంది. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవాలని తీర్మానం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఎందుకంటే అందరికీ మంచి ఒక ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరు అడాప్ట్ చేసుకోవాలి. అట్లనే ఐటీసీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి అక్కడెక్కడ ఎవరైతే లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తే ఇట్లా ఎవరో ఒకరు పెద్దలు వచ్చి మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అట్లనే గవర్నమెంట్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ తీర్మానం చేసుకొని అన్ని ఏరియాలలో ఇది పెడితే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. కాబట్టి మరి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఫిర్జాదిగూడ మున్సిపల్ చైర్మన్ గారికి, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యంగా సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ఇనాగ్రేషన్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మరి మా ఉమెన్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి గారికి, మా మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శివ గారికి, మరి జిల్లా పరిషత్ అధ్యక్షుల వారికి, అడిషనల్ కలెక్టర్ అండ్ ఐటీసీ యూనిట్ వారికి, ఆ ఫ్యాక్టరీ వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మన జంగయ్య యాదవ్ గారికి, మరి ఉప్పల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, కార్పొరేటర్లకు ముఖ్యంగా ఫిర్జాదిగూడ కార్పొరేటర్స్ అందరికీ కూడా పేరు పేరున, ఇంకా ఎవరైనా ఉంటే కూడా పెద్దలందరికీ, వివిధ హోదాలలో ఉన్నటువంటి పెద్దలకు, మహిళలకు, అదేవిధంగా ఉద్యోగులకు, కమిషనర్లకు, మరి పత్రికా మీడియా సోదరులకు, మా పారిశుద్ధ్య కార్మికులకు, ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీ. నీలమణిదుర్గ గుడిలో 1001 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే. హాస్పిటల్లో రొట్టెలు, పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఎంజీఆర్ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ, విద్యాశాఖ మాత్యులు గౌరీ శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం నీలమణిదుర్గ అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకొని లోకేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు 1001 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక సిహెచ్సిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 5 మండలాలకు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ 8వ డివిజన్ గుడిబండ వద్ద స్మార్ట్ సిటీ కింద 1 కోటి రూపాయలతో గుండి బండల్ నుండి టైలర్ స్ట్రీట్ వరకు నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నగర మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పినా ప్రతి హామీ అమలు చేసే తీరుతామని అన్నారు. డివిజన్లోని ప్రతి వార్డులో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపడతామని అన్నారు. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి.
మంజూరు చేసిన పనులను నిర్ణీత సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తక్కలపల్లి మనోహర్, సీనియర్ నాయకులు బిన్ని లక్ష్మణ్, మాజీ కార్పొరేటర్లు పుప్పుల ప్రభాకర్, వీరగంటి రవీందర్, నాయకులు పులిరాజు, నలుబోల సతీష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మహమ్మద్ జాఫర్, మన్నన్, సంసాని వంశీ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. ఐటీసీ చొరవతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.